ఇండియా ఫైనలీ ఈ మ్యాచ్ కన్విన్సింగ్గా గెలిచి నవంబర్ 19, 2023 మెమరీస్ అయితే ఉన్నాయి కదా అవి ఫైనలీ ఇరేజ్ చేసేసి ఛాంపియన్స్ ట్రోఫీలో బికమ్ ద ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఫర్ ద ఫైనల్. విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అసలు ఇండియా ఈ మ్యాచ్ ఎలా గెలిచింది అండ్ ఇవాళ మధ్యాహ్నం మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఎవరు గెలవబోతున్నారు చాలా మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇంటు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టగౌట్. ఇవాళ మిమ్మల్ని అడగను నేను ఎట్లున్నారని చెప్పేసి, ఎందుకంటే నాకు తెలుసు ఫుల్ ఖుషి ఉంటారని చెప్పేసి. ఐ నో యూ ఆల్ విల్ బీ హ్యాపీ. అయితే మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసామో ప్రివ్యూలో చూడండి, ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేసినప్పుడు వరుణ్ చక్రవర్తి వస్తే అవుట్ అయిపోతాడంటే ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. కొంచెం లేట్ తీసుకొచ్చాడు రోహిత్ శర్మ. గెట్ వరుణ్ చక్రవర్తి విత్ ద న్యూ బాల్. ట్రావిస్ హెడ్ స్ట్రైక్లో ఉన్నప్పుడు ఓవర్ ద వికెట్ ఆ లెగ్ స్పిన్ లోపలికి ఆ గూగ్లీలు రెండు మిక్స్ చేసి లోపలికి వేస్తే అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ రాగానే సెకండ్ బాలే అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ కన్విన్సింగ్గా 70% విన్ ఆస్ట్రేలియా అనుకున్నాం. వన్ సైడ్ అయింది మ్యాచ్. ఎక్కడ అసలు ఆస్ట్రేలియా గేమ్లోనే లేదు. వన్ సైడెడ్ సెమీఫైనల్ అయింది. మాట్లాడదాం డీటెయిల్గా ఇంకా ఈ మ్యాచ్ గురించి. కానీ దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, ముందు ముందు ఇంపార్టెంట్ అప్డేట్స్ రాబోతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ ఇంకోటి ఉంది, ఫైనల్ ఉంది, దాని తర్వాత మీ అందరి ఫేవరెట్ ఐపీఎల్. మరి దాని గురించి అప్డేట్స్ రావాలి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలి, కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఐసీసీ ఈవెంట్లో సెమీఫైనల్ అంటే చాలా క్లోజ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అది చూడలే, వన్ సైడ్ అయింది ఈ మ్యాచ్ మాత్రము. క్లినికల్ పర్ఫార్మెన్స్ ఇండియా నుంచి. లెట్స్ టాక్ యాక్చువల్లీ ఫస్ట్ ప్లేయింగ్ 11 దగ్గర నుంచి. ఆస్ట్రేలియా మ్యాచ్ కంటే ముందు ప్లేయింగ్ 11లో 2 చేంజెస్ చేశారు. ఇద్దరు స్పిన్నర్ని తీసుకొచ్చారు. తన్వీర్ లెగ్ స్పిన్నర్ అండ్ కూపర్ లెఫ్ట్ ఆన్ స్పిన్నర్ ఆల్రౌండర్ని తీసుకొచ్చారు. ఇండియా ఏమో సేమ్ ప్లేయింగ్ 11. టాస్ అప్పుడు పెద్ద మిస్టేక్ చేశాడు. ఏంటి, స్టీవెన్ స్మిత్ ఫస్ట్ బ్యాటింగ్ అని. వీళ్ళకి బౌలింగ్ లేదు. సెకండ్ బౌలింగ్ వేసి ఇండియా నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. ఎట్లా ఆపుదాం అనుకున్నారు. ప్లస్ ఇట్స్ డిఫికల్ట్ టు బ్యాట్ ఆఫ్టర్నూన్ ఈ పిచ్ మీద. స్కూల్ బాయ్స్ మిస్టేక్. చూడండి, ప్యాట్ కమిన్స్ లేడు, క్యాప్టెన్సీ ఫరక్ పడింది. స్టీవ్ స్మిత్ డెఫినెట్లీ తప్పు డెసిషన్ తీసుకున్నాడు. మ్యాచ్ కంటే ముందు డిస్కస్ చేసాం, సెకండ్ బ్యాటింగ్ టీం గెలుస్తుందని. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సెకండ్ బ్యాటింగ్ ఇండియా చేశారు, కంఫర్టబుల్గా మ్యాచ్ గెలిచారు. ఎనీవేస్ ఇన్ డీటెయిల్ మాట్లాడదాము. టాస్ దగ్గర తప్పు చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ వచ్చింది. కూపర్ ఓపెనింగ్ చేశాడు. నేను అనుకోలే యాక్చువల్లీ కూపర్ ఓపెనింగ్ చేస్తాడు. అది కూడా తప్పుడు డిసిషన్. వస్తే బాల్ బ్యాట్కే తగలే, షమీ బాల్ ఒక్కటి కూడా తగలే. ఫైనల్లీ తగిలింది అదేంటే ఎడ్జ్ తగిలింది, అవుట్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ ట్రావిస్ హెడ్ కూడా క్యాచ్ వదిలేసాడు షమీ యాక్చువల్లీ న్యూ బాల్తో. అక్కడే అవుట్ అయిపోయాడు యాక్చువల్లీ ట్రావిస్ హెడ్. కానీ లక్కీ టు సర్వైవ్, వెరీ ఫార్చునేట్. కానీ దాని తర్వాత దుమ్ములు లేపేశాడు. 5 బౌండరీలు, 2 సిక్స్లు, 39 బ్యాటింగ్. మ్యాచ్ వెళ్ళిపోతుంది. ఆ స్లో వికెట్లో కొట్టేస్తున్నాడు. 6 runs per over కొడుతున్నారు ఆస్ట్రేలియా. దెన్ కమ్స్ వరుణ్ చక్రవర్తి. ఇది మనం ఎగ్జాక్ట్లీ మన వీడియోలో ప్రివ్యూలో డిస్కస్ చేసాం. మీకు చెప్పాను నేను, వరుణ్ చక్రవర్తి ఒకవేళ పవర్ ప్లేలో వస్తే అవుట్ అవుతాడు అని చెప్పేసి ట్రావిస్ హెడ్. అయితే మీకు తెలుసా, ట్రావిస్ హెడ్ జస్ట్ బ్యాటింగ్ వచ్చే ముందు వాళ్ళ కోచ్ డానియల్ వెటరీతో డిస్కస్ చేస్తున్నాడు వేరియేషన్స్. వరుణ్ ఏం వేస్తాడు, ఎట్లా వేస్తాడు అని చెప్పేసి వాళ్ళ డానియల్ వెటరీ చెప్తున్నాడు. ఇట్లా వేస్తాడు వరుణ్, ఇదే వేస్తాడు, క్యారమ్ బాల్, అదంతా. ఆ డిస్కషన్ కూడా నాకు తప్పు అనిపించింది. ఆ ఫీడ్బ్యాక్ కూడా తప్పు ఉండింది. అదే తప్పు అని ప్రూవ్ అయింది. ఎందుకంటే రాగానే ట్రావిస్ హెడ్ అండ్ బాల్ అరౌండ్ ద వికెట్ వచ్చి వరుణ్ చక్రవర్తి పవర్ ప్లే నడుస్తుంది, ఇంకా లాంగ్ ఆఫ్ ఫీల్డర్ ఉన్నాడు, గూగ్లీ వేసాడు అనమాట. అంటే బాల్ లోపలికి వచ్చి స్ట్రైట్ అయింది లెఫ్ట్ హ్యాండర్కి. తనేమో ఇట్లా కొడతానికి వెళ్ళి లాఫ్ట్ లీడింగ్ వేసి వెళ్ళింది. గిల్ క్యాచ్ తీసుకున్నాడు, గాన్. అక్కడ మొమెంటం కట్ అయిపోయింది. మెయిన్ బ్యాక్ బోన్ ఇరిగిపోయింది ఆస్ట్రేలియా. విరాట్ కోహ్లీ ఎక్స్ప్రెషన్ చూడాలి అప్పుడు. ఎందుకంటే మెయిన్ వికెట్ ట్రావిస్ హెడ్ ఇస్ ద బిగ్గెస్ట్ హెడేక్ మనకి. తన వికెట్ తీస్తే మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ వరుణ్ చక్రవర్తి చక్రం తిప్పాడు. మొత్తం మ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్ అదే వరుణ్ చక్రవర్తి తీశాడు. అయిపోయింది. అయితే దాంతో మళ్ళీ సాలిడ్ పార్ట్నర్షిప్ అయింది. ఏంటంటే లబుషేన్ ఇంకా స్టీవ్ స్మిత్ చాలా మంచి బ్యాటింగ్ చేశారు. లబుషేన్ ఓకే ఫైన్, డీసెంట్ బ్యాటింగ్. కానీ స్టీవ్ స్మిత్ క్లాస్ అబ్బా, పా అద్భుతంగా ఆడి బ్యాటింగ్. ఎందుకంటే మన దగ్గర 4 స్పిన్నర్లని ఎట్లయితే టాకిల్ చేశాడు కదా. బ్యాటింగ్ ఆడతాం వేరు, కంఫర్టబుల్గా సింగిల్స్ తీస్తాం, మధ్యలో బౌండరీస్ కొడతాం వేరు. వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని ప్రూవ్ అయింది. చాలామంది అనొచ్చు, అరే రాంగ్ టౌన్లో అయిపోయాడు, 73 అవుట్. 73 మధ్యాహ్నం పూట ఈ 4 స్పిన్నర్లకి అట్లా బ్యాటింగ్ చేస్తాం చాలా కష్టం. ఇట్స్ ఈక్వల్ టు మోర్ దాన్ 100. ఫెంటాస్టిక్ నాక్. లబుషేన్ కొంచెం కాంట్రిబ్యూట్ చేశాడు. కానీ ఇంకొక మంచి నాక్ అంటే అలెక్స్ క్యారీ. అంటే మధ్యలో ఇంగ్లీష్ కూడా మంచిగా ఆడాడు. బ్యాక్ ఫుట్లో ఆడటానికి వెళ్ళి అవుట్ అయిపోయాడు. అక్షర్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ జడేజాకి అవుట్ అయ్యాడు. అండ్ కానీ ఇంపార్టెంట్ అంటే ఐ థింక్ అలెక్స్ క్యారీ రాగానే ఏం చేశారంటే డిఫెన్సివ్ మైండ్ సెట్ రాలే. వస్తామే కవర్స్ పై నుంచి వరుణ్ చక్రవర్తిని మిడ్ వికెట్ పై నుంచి 6 చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. అక్కడ చూడండి, దట్ ఈజ్ ఆస్ట్రేలియా మైండ్ సెట్. నాకు నచ్చుతుంది. డిఫెన్సివ్ వెళ్ళరు వాళ్ళు, ఒక గేమ్ ప్లాన్తో వస్తారు, అగ్రెసివ్ ఇంటెంట్ చూపిస్తారు. ఆల్మోస్ట్ డామినేట్ చేశారు. 264కి చేరుకున్నారు ఆస్ట్రేలియా ఫైనలీ. అందరికి ఆన్ ఇంగ్లీష్ ఒకటి కొంచెం మ్యాక్స్వెల్ జల్దీ అవుట్ అయిపోయాడు.
అండ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ స్మిత్ 73 అండ్ మొత్తానికి 264. ఐ థాట్ ఆన్ దిస్ పిచ్ మధ్యాహ్నం పూట బ్యాటింగ్ చేస్తాం, ఇట్ ఈస్ అ వెరీ వెరీ డీసెంట్ స్కోర్. అయిపోయింది. నెక్స్ట్ ఇండియా బ్యాటింగ్ వచ్చారు, ఇక్కడ స్టార్ట్ అయింది అసలు మజా. 264 మంచి స్కోర్ అని చెప్పేసి అన్నా కదా, కానీ నాట్ అగేన్స్ట్ ఆస్ట్రేలియన్ బౌలింగ్ లైన్. నేను చెప్పాను ఫాస్ట్ బౌలింగ్ కాదు ఈ పిచ్లో కావాల్సింది స్పిన్నర్స్. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం కదా, స్పిన్నర్స్ లేరు వీళ్ళ దగ్గర, ఆపలేరు ఇండియా బ్యాటింగ్ అని. ఎగ్జాక్ట్లీ అదే అయింది. 2 వికెట్లు పడిపోయినాయి, ఇండియా వేర్ 40 for 2. కొట్టాల్సిన 5 runs per over. ఇంకా అక్కడ నుంచి కావాలంటే వాళ్ళ దగ్గర ఒక 3 జెన్యున్ మంచి స్పిన్నర్స్ ఉండి వికెట్ టేకింగ్ కాకపోతే ఉండుంటే ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయేది. లేరు వాళ్ళ దగ్గర, వెరీ ఆర్డినరీ స్పిన్నర్స్. అసలు బాల్ గుడ్ లెంత్లో ఒకటి వేయలేపారు వాళ్ళు. విరాట్ కోహ్లీ ఏం చేశాడు, ఇంటెలిజెంట్ బ్యాటింగ్. 5 బౌండరీలే కొట్టింది, సింగిల్ 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 మధ్యలో దొరికిన ఫుల్ టాస్ నార్మల్ షార్ట్ పిచ్చి బౌండరీ కొట్టుకొని సింగిల్ సింగిల్. వెరీ మెచ్యూర్డ్ నాకు. ఎందుకంటే చాలామంది ఈగోతో ఆడతారు బ్యాటర్స్, నేనేంటి ఈ బౌలింగ్కి కొట్టేద్దామని చెప్పేసి. హై ప్రెషర్ గేమ్, సెమీఫైనల్ గేమ్. ఏం చేశాడు, ఆడాడు. ఈ పుట్ ఇస్ హెడ్ డౌన్. ఇండియాకి ఏం కావాలి, ఇప్పుడు నేను నిలబడాలి లాస్ట్ దాకా, అంతే. ఆడాడు ఆడాడు ఆడాడు, మ్యాచ్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే శ్రేయసర్ ఇంకా విరాట్ కోహ్లీ మధ్యలో జరిగిన 91 runs పార్ట్నర్షిప్ వాజ్ ద మ్యాచ్ డిసైడర్. సో ఈ పార్ట్నర్షిప్ ఏం చేసిందంటే మ్యాచ్ని ఆల్మోస్ట్ వన్ సైడ్ చేసింది. తర్వాత శ్రేయసర్ అవుట్ అయ్యాడు. దాని తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్ వచ్చి తను కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఆల్మోస్ట్ రన్ బాల్ ఆడాడు, ఒక 6 కొట్టాడు, బౌండరీలు కొట్టాడు, ఇంటెంట్ చూపించాడు, డిఫెన్సివ్ ఆడలేదు. మళ్ళీ కేఎల్ రాహుల్ వచ్చాడు. కేఎల్ రాహుల్ వచ్చినప్పుడు కూడా ఇనిషియల్లీ కొంచెం సింగిల్స్ తీసాడు, విచ్ ఈ హ్యాడ్ టు ఆ సిచ్యువేషన్లో. ఒకసారి సెట్ అయిన తర్వాత తను కూడా 6లు బౌండరీలు కొడతాం స్టార్ట్ చేశాడు. అండ్ స్పెషల్ మెన్షన్ హియర్ కింగ్ విరాట్ కోహ్లీ. 100 కొట్టలేదేమో, హీ ప్లేడ్ ఫర్ ద టీమ్. చూడండి ఆ టైంలో విరాట్ కోహ్లీకి ఏం కావాలి, హీ హ్యాడ్ టు స్టే దేర్, అంతే, ఇంకేం లేదు. ఈగో ఎప్పుడు డామినేట్ చేయలే, ఆడాలి. తను అవుట్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఇండియా మ్యాచ్ గెలిచిపోయింది. ఇంకో 40 runs ఉన్నాము. ఎస్ ఐ నో సెంచరీ కంప్లీట్ చేస్తే మంచిగా ఉండేది. రాంగ్ టైంలో ఆడాడు ఆ షాట్, వెనకాల ఫీల్డర్ పెట్టుకుని అప్పుడే కేఎల్ రాహుల్ ఆ ఓవర్లో 6 కూడా కొట్టాడు. విల్ బి డిసప్పాయింటెడ్. ఈవెన్ గంభీర్ వాజ్ ఆల్సో డిసప్పాయింటెడ్. టీమ్ మేనేజ్మెంట్ కూడా డిసప్పాయింట్ ఉంటుంది, కానీ హీ హాస్ డన్ హిస్ వర్క్. పాకిస్తాన్తో సెంచరీ, సెమీఫైనల్లో రన్స్ ఆర్ ఆల్వేస్ రన్స్. ఫెంటాబులస్ బ్యాటింగ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ. సెల్యూట్ వన్స్ అగైన్. వెన్ ఇట్ మ్యాటర్స్ రన్స్ కొడతాడు. ఆల్వేస్ ఎప్పుడైనా బ్యాట్స్మెన్ మన జడ్జ్ చేసేది ఓన్లీ ప్యూర్ పర్ఫార్మెన్స్, అంతే. అది కూడా హై ప్రెషర్ గేమ్స్లో. దట్ ఈస్ విరాట్ కోహ్లీ ఫర్ యూ. ఎనీవేస్ కేఎల్ రాహుల్ మంచిగా ఆడాడు. మనకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా డిడ్ వాట్ హార్దిక్ పాండ్యా డిడ్. అంటే ఫస్ట్ గేర్ అన్నా బ్యాటింగ్ చేస్తాడు, లేకపోతే 5th గేర్ కన్నా వెళ్తాడు. డిఫెన్స్ ఆడి 2 6లు, మళ్ళీ డిఫెన్స్ ఆడి మళ్ళీ 6, అంతే. మ్యాచ్ మొత్తానికి అవుట్ అయిపోయాడు లాస్ట్లో. కానీ అట్లీస్ట్ ఇండియా అయితే 2 ఓవర్లు ఉండగా మ్యాచ్ గెలిచారంటే ఇది క్లినికల్ పర్ఫార్మెన్స్. అయితే ఇక్కడ మనం ఈ మ్యాచ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు. నెంబర్ 1, బౌలర్స్ లేదే మీరు మ్యాచ్లు గెలవలేరు, ఎస్పెషల్లీ ఇలాంటి పిచ్చెస్లో. ఆస్ట్రేలియా టాస్ దగ్గర తప్పు చేశారు, సెకండ్ బౌలింగ్ వేసి ఆపుదాం అనుకున్నారు. వితౌట్ స్పిన్నర్స్ ఎట్లా ఆపుతారు, అది అవ్వలే. ప్లస్ 3 క్యాచ్లు వదిలేరు. 2 క్యాచ్లు రోహిత్ శర్మ ఇనిషియలీ, అండ్ దాని తర్వాత 1 క్యాచ్ విరాట్ కోహ్లీ. ముందే బౌలింగ్ లేదంటే క్యాచ్ వదిలితే ఎట్లా గెలుస్తారు. ఎనీవేస్ క్లినికల్ పర్ఫార్మెన్స్ ఫర్ ఇండియా. ఇండియా విల్ బీ హ్యాపీ, బికమ్స్ ద ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఫర్ ద ఫైనల్ ఆఫ్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. అయితే మీరు చెప్పండి, కింద కమెంట్ చేయండి, మీకు ఏం నచ్చింది, విరాట్ కోహ్లీ లేకపోతే మధ్యలో వేసిన జడేజా బౌలింగ్. చాలా మంచిగా వేసాడు జడేజా, టైట్గా వేసాడు, ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నాడు మ్యాక్స్వెల్ది. రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ఎట్లా అనిపించింది, లేకపోతే వరుణ్ చక్రవర్తి తీసిన వికెట్ ట్రావిస్ హెడ్ ఎట్లా అవుట్ చేశారు ప్లాన్ చేసి, అది ఎట్లా అనిపించింది. వాట్ ఎవర్ యూ లైక్, ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం మనం. అండ్ మర్చిపోద్దు, లెట్స్ కనెక్ట్ సెగ్మెంట్ నడుస్తుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ వీడియో లేకపోతే ఎవ్రీ 2-3 వీడియోస్లో నేను లెట్స్ కనెక్ట్ సెగ్మెంట్ తీసుకొని వస్తాను. కింద క్వశ్చన్స్ వేయండి, మీకు ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇన్ డీటెయిల్ నేను ఆన్సర్ ఇస్తే. ఐ హోప్ యూ ఎంజాయింగ్ దట్ సెగ్మెంట్ ఆల్సో. లెట్ మీ నో హౌ యూ లైక్ ద సెగ్మెంట్ ఆల్సో. కింద కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మధ్యాహ్నం మౌత్ వాటరింగ్ కాంటెస్ట్, న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సో డైరెక్ట్గా ప్రాబబుల్ 11 ఆఫ్ సౌత్ ఆఫ్రికా దగ్గరికి వెళ్ళిపోదాం. ఇట్లా ఉండొచ్చు వీళ్ళది ప్లేయింగ్ 11. అయితే సౌత్ ఆఫ్రికా నుంచి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఎప్పుడు బ్యాటింగ్ పిచ్లో బ్యాట్స్మెనే తీసుకోవాలి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. అందుకనే లాహోర్లో ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ అట్ ద టాప్ రాయల్ రికెల్టన్ లెఫ్ట్ హ్యాండర్, అండ్ దాని తర్వాత మధ్యలో ఏమో ఐఎమ్ గోయింగ్ విత్ క్లాసన్. వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ ఉండబోతున్నారు ఈ మ్యాచ్, పెద్ద స్కోర్ రావాలంటే. అండ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్కి వచ్చేస్తే ఫస్ట్ సౌత్ ఆఫ్రికా స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ అన్డౌటెడ్లీ చాలా మంచి బ్యాటర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ చూడండి, పెద్ద పెద్ద హిట్టర్స్ వీళ్ళ దగ్గర. క్లాసెన్, మిల్లర్, ఎట్లా ఫినిషర్స్ ఉన్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా నాకైతే ఫుల్ దంచుతారు అనిపిస్తుంది నాకు. ఇదే వీళ్ళ బిగ్ స్ట్రెంగ్త్. అండ్ వీళ్ళ వీక్నెస్ వచ్చేస్తే ఏంటంటే వీళ్ళ స్పిన్నర్. ఒకటే కేశవ్ మహారాజ్ ఉన్నాడు, సపోర్టింగ్ స్పిన్నర్ అంత మంచిగా లేడు, అది ఫ్లాట్ పిచ్. మరి మిడిల్ ఓవర్స్లో ఎట్లా వేస్తారు, అదొక వీక్ పాయింట్ అనమాట, వీక్నెస్ అంతే, అంత తప్ప ఇంకేం అనిపడకలే. అండ్ లెట్స్ గో టు న్యూజిలాండ్.
న్యూజిలాండ్ది ప్రాబబుల్ ప్లేయింగ్ 11 బహుశా ఇట్లా ఉండొచ్చు. దీంట్లోంచి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ బ్యాటింగ్ పిచ్ కదా, మరి బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర అట్ ద టాప్ అండ్ మిడిల్ ఓవర్స్లో కేన్ విలియమ్సన్. వీళ్ళిద్దరు నాకు రన్స్ కొడతారనిపిస్తుంది, ఎందుకంటే అప్లై చేసి ఆడతారు ఫ్లాట్ వికెట్లో, వీళ్ళు అవుట్ అవ్వరు జనరలీ. అది అండ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ న్యూజిలాండ్ విషయానికి వచ్చేస్తే స్ట్రెంగ్త్స్ ఏమో వీళ్ళ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్ అయినా స్పిన్నర్ అయినా వీళ్ళు చాలా క్లెవర్గా వేస్తారు, స్మార్ట్ ఫీల్డ్స్ పెడతారు అండ్ ఇంటెలిజెంట్గా చేస్తున్నాడు క్యాప్టెన్సీ, అదే వీళ్ళ స్ట్రెంగ్త్. అండ్ వీక్నెస్ వచ్చేస్తే వీళ్ళకి అన్డౌటెడ్లీ వీళ్ళు 350 దాకా చేజ్ చేస్తారా బ్యాటింగ్లో, అది వీళ్ళ ప్రాబ్లం. బిగ్ హిట్టర్స్ అట్లా ఎవరు లేరు వీళ్ళ టైంలో, అంటే వీళ్ళ టీంలో 300 అక్కడ దా మేనేజ్ చేస్తారు, కానీ 320, 330, 340 అయితే వీళ్ళు చేజ్ చేయగలరా, ఆ సత్తా వీళ్ళ దగ్గర ఉందా, ఐ హ్యావ్ మై డౌట్స్. అది దట్స్ ఇట్, అది స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ న్యూజిలాండ్. అండ్ వెన్యూ విషయానికి వచ్చేస్తే లాహోర్లో ఆడుతున్నారు ఈ మ్యాచ్. లాహోర్ ఈ సపోజ్ టు బి ద బెస్ట్ బ్యాటింగ్ పిచ్ మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీలో. 300 కాదు 300 పైన వస్తుంది ఇక్కడ రన్స్, అలాంటి పిచ్ అనమాట ఇది. సో బేసికలీ ఇక్కడ టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే సెమీఫైనల్ హై ప్రెషర్ గేమ్. అయినో చేజింగ్ ఈజీ ఉండొచ్చు, డ్యూ రావచ్చు, కానీ ప్రెషర్ గేమ్లో 320, 330 చేజ్ చేయాలంటే అంత ఈజీ ఉండదు. ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఇంకొక బౌలర్ యాడ్ చేసినట్టే టీంకి. ఐ జస్ట్ ఫీల్ ద టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. నాకెందుకు అనిపిస్తుంది 300 పైన కొట్టాల్సిందే కంపల్సరీ. అది సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, న్యూజిలాండ్ చేసిన మ్యాచ్ మజారా అవుతుంది, చాలా క్లోజ్ అవుతుంది. ఫాస్ట్ బౌలర్స్ ఇనిషియల్లీ కొంచెం హెల్ప్ ఉంటుంది విత్ ద న్యూ బాల్, స్పిన్నర్స్కి ఎక్కువ టర్న్ ఉండదు. సో మిడిల్ ఓవర్స్లో వికెట్స్ అంత పడతాం అంత ఈజీ ఉండదు, ఐదర్ అట్ ద టాప్ పడతాయి లేకపోతే లాస్ట్లో కొడతానికి వెళ్ళి వికెట్స్ పడాలి, కానీ లేకపోతే ఇట్స్ హై స్కోరింగ్ వెన్యూ. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 320, 330 స్కోర్ ఇక్కడ, అలాంటి వెన్యూ అనమాట ఇది. ఫైనలీ మీ ఫేవరెట్ ప్రెడిక్షన్ మీటర్. ఈ మ్యాచ్ మాత్రం ప్రెడిక్ట్ చేస్తాం చాలా కష్టం. ఒక పక్క న్యూజిలాండ్ వెరీ ఇంటెలిజెంట్ టీం, ఇంకో పక్క సౌత్ ఆఫ్రికా ఇన్ఫార్మ్ టీం. ఈ టోర్నమెంట్ ఎట్లా స్టార్ట్ చేశారంటే దుమ్ము లేపేస్తున్నారు, వాళ్ళ బ్యాటర్స్ అందరు ఫామ్లో ఉన్నారు, బ్యాటింగ్ పిచ్లో ఆడుతున్నారు, హై స్కోరింగ్ వెన్యూ ఇది. మ్యాచ్ చాలా క్లోజ్ అవ్వబోతుంది, బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ విత్ సౌత్ ఆఫ్రికా టు విన్ దిస్ గేమ్ 55%. చాలా క్లోజ్ అవుతుంది, నువ్వా నేనా అనే అయ్యే మ్యాచ్ అనిపిస్తుంది నాకైతే. మరి మీరు చెప్పండి, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, న్యూజిలాండా సౌత్ ఆఫ్రికానా, ఎవరు గెలిచి ఇండియాతో ఫైనల్ ఆడబోతున్నారు ఛాంపియన్స్ ట్రోఫీ. ఓకే, సీ యూ, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.